హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. అలానే ముందుగా మన జగద్గురు అయిన పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము రాత్రిపూట సజ్జన సాంగత్యంగా రోజుకొక్క మాస్టర్ ద్వారా వచ్చి ఆ చక్కటి జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు మనతో పావని మేడం గారు హైదరాబాద్ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం తీసుకున్న ఒక టాపిక్ ధ్యానం అంటే ఏమిటి, ధ్యానంలో పొందుతాం కదా మాస్టర్ శక్తి, ఆ ధ్యానంలో శక్తి కోల్పోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అంటే ఈ చక్కటి జ్ఞానాన్ని మనం పొందుదాం మాస్టర్స్. ఈ టాపిక్ ద్వారా మేడం అందిస్తారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. మాస్టర్స్, ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, నా గురువులు బ్రహ్మశ్రీ తటపర్తి వీరరాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటపర్తి రాజలక్ష్మి మేడంకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు కృతజ్ఞతలు. సో నా పేరు పావని అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ధ్యానం అంటే ఏంటి, ధ్యానంలో శక్తి కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి. అయితే ఏంటంటే మనం మరి పత్రికారి మార్గంలోకి వచ్చాము, ఈ ధ్యాన మార్గంలోకి. ఇది సామాన్యమైన మార్గం కాదు, ఇది చాలా గొప్ప మార్గము. ఇది యోగులు అనుసరించే మార్గము. మరి యోగులు అంటే ఎవరు అంటే సృష్టిలో అందరికన్నా గొప్పవారు. ఎవరైతే ధ్యానం చేసి గొప్ప స్థితికి చేరుకుంటారో వాళ్ళని యోగులు అంటారు. మరి భారతదేశంలో సనాతనంగా ఎంతో మంది మహాత్ములు, యోగులు, యోగీశ్వర్లు మరి మన భూమి మీదకి రావడం జరిగింది. ఒక కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, ఒక ఆదిశంకరాచార్యులు వారు, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి, మరి రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద, యోగి వేమన, కబీర్, అలాగే షిరిడి సాయిబాబా, మెహర్ బాబా, సత్య సాయిబాబా, ఒక రమణ మహర్షి, మరి ఈయన యోగానంద పరమహంస, వీళ్ళందరూ కూడా మరి ఎంతో గొప్పవాళ్ళు. వీరందరినీ మనం ఇంత గొప్పవాళ్ళుగా కీర్తిస్తున్నాము, కొంతమందిని మనం దేవుళ్ళుగా పూజిస్తున్నాము అంటే వీళ్ళంత గొప్పవాళ్ళు అసలు ఎలా అయ్యారు అంటే ఈ ధ్యానం వల్లే అంత గొప్ప స్థాయికి చేరుకున్నారు అన్న విషయము ఈ మార్గంలోకి వచ్చాకే నాకు తెలిసింది మాస్టర్స్. అంతకుముందు నేనేమనుకున్నదానంటే, అంటే నేను ఈ మార్గంలోకి 3 years బ్యాక్ వచ్చాను, ఈ ధ్యాన మార్గంలోకి. అయితే అంతకుముందు నేను అనుకున్నదాన్ని, ఈ యోగాసనాలు వేయించే వాళ్ళు ఒక 10 minutes మెడిటేషన్ చేయిస్తారు, అదొక పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ కి చేయిస్తారు అన్న విషయం తెలుసు. ఇంకొక అవగాహన ఏంటంటే అప్పట్లో మహాత్ములు అంటే ఈ ఋషులు, మహర్షులు, సన్యాస దీక్షలు తీసుకున్న వాళ్ళు ఈ జనావాసానికి దూరంగా అంటే హిమాలయాల్లో, అరణ్యాల్లో, కొండ గుహల్లో లేదా దూరంగా ఒక చిన్న ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఏదో తపస్సు చేస్తారు భగవంతుడి కోసం అనే విషయం తెలుసు. అంటే అది వాళ్ళకు మాత్రమే సాధ్యము, అంతే తప్ప మనకెక్కడ అని అనుకునేదాన్ని. కానీ ఈ ధ్యానము అనేది ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, ప్రాపంచిక జీవితంలో ఉన్నవాళ్ళు చేయొచ్చు, సంసార పక్షంగా ఉన్నవాళ్ళు చేయొచ్చు, వయసు సంబంధం లేకుండా ఎవరైనా చేయొచ్చు. చేసి అంత గొప్ప వాళ్ళు కావచ్చు. అంటే ఒక మానవుడు మాధవుడి స్థాయికి ఎదగచ్చు అన్న విషయము ఇందులోకి వచ్చాకే నాకు తెలిసింది. అంటే ధ్యానం ఇంత గొప్పదా అన్న విషయము ఇక్కడికి వచ్చాకే నాకు అర్థమైంది. అంత గొప్ప స్థాయికి చేరుకోవచ్చు ధ్యానం వల్ల అని. అయితే సరే, మనం ఇప్పుడు ఈ ధ్యానం అంటే ఏంటి అన్న విషయం తెలుసుకుందాం. పత్రికారు ఏం చెప్పారు మనకి, ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. శ్వాస మీద ధ్యాస అనేది ఒక ధ్యాన పద్ధతి, అంటే ధ్యానం మనము చేసే పద్ధతి అన్నమాట అది. అయితే ఈ విషయాలు తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకుందాం ముందుగా. ఏంటి అంటే అసలు మానవుడు అంటే ఎవరు అంటే ఈ కనపడే శరీరమే అనుకున్నాం మనం, కానీ ఇందులోకి వచ్చాక తెలిసింది
పత్రి గారు ఏం చెప్పారు? మానవుడు అంటే మూడు కలిపి మానవుడు. శరీరము, మనసు, ఆత్మ, మూడు కలిపి. ఇది శరీరము, మనసు, ఆత్మ, ఈ మూడు కలిపి మానవుడు అని చెప్పారు. అయితే ధ్యానంలో మనం అంతా ఏం చేస్తాము? ఇప్పటివరకు ఏం చేసాము అంటే కళ్ళు మూసుకున్నాము, వేళ్ళు పెట్టుకున్నాము, కాళ్ళు క్రాస్ చేసుకొని శరీరానికి ఏ పని లేకుండా మనము హాయిగా కూర్చోపెట్టేశాము. అంటే అక్కడ ఫస్ట్ మనం శరీరానికి ఎటువంటి ప్రాముఖ్యం లేకుండా చేసాము. ఇది శరీరము అంటే శరీరానికి ఏ పని లేకుండా హాయిగా కూర్చోపెట్టేశాం. నెక్స్ట్ ఏమైంది? అప్పుడు మనకి ఆలోచనలు వస్తాయి. ఎవరికైనా సరే ఆలోచనలు వస్తాయి. మరి ఆలోచించేది ఎవరు అంటే మనసు. ఇది శరీరము, ఇది మనసు, ఇది ఆత్మ. సో ఈ మనం ఫస్ట్ కళ్ళు తెచ్చినప్పుడు శరీర స్థితిలోనే ఉంటాం, కానీ కళ్ళు మూసుకున్నాము ధ్యానంలో, మనం శరీరాన్ని కూర్చోపెట్టేసాం కాబట్టి దీనికి ఏ ప్రాముఖ్యం లేదు. అయితే ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పత్రిక గారు ఏం చెప్పారు? ఆలోచన వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పారు. ఎందుకంటే అందరికీ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో విషయాల్ని మనం పోగేశాం. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, మన మాటల ద్వారా ఎన్నో విషయాల్ని మన మనసులో పోగేశాం. అయితే మన కళ్ళు తెరిచినప్పుడు ఏమవుతుందంటే మనసు చెప్పినట్టే మనం రోజువారీ పనులన్నీ చేస్తూ ఉంటాము. కానీ ధ్యానంలో ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో అప్పుడు మనసుకి ఏం పని లేదు, కానీ దానికి ఏదో ఒక పని కావాలి. మనసుకి ఎప్పుడు ఏదో ఒక పని కావాలి. అందుకని అదేం చేస్తుంది? లోపల ఉన్న ఆలోచనలన్నిటినీ బయటికి తీసుకొస్తూ ఉంటుంది. అంటే ఆలోచన చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? దాన్ని కట్ చేసి మన శ్వాసని గమనిస్తాం అనమాట. మన సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తాం. గమనించినప్పుడు ఏమవుతుంది? ఆ వచ్చిన ఆలోచన వెళ్ళిపోతుంది. మన మనసుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఓ మనసా, నువ్వు ఆలోచన చేయవాకు, శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్తాం. కానీ సరే, శ్వాస మీద పెడుతుంది, కానీ అలానే ఉంటుందా అంటే ఉండదు. మళ్ళీ ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దాన్ని కట్ చేసి మనం శ్వాస మీద మళ్ళీ ధ్యాస పెడతాం. అలా చేయగా చేయగా మాకు మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఆలోచన అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎన్నో ఆలోచనలు ఇప్పుడు ధ్యాన మార్గాల్లోకి వచ్చిన తర్వాత ప్రారంభంలో మనకి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి గతానికి సంబంధించినవి కావచ్చు, భవిష్యత్తుకి సంబంధించినవి కావచ్చు. ఏవోటి వస్తూనే ఉంటాయి, ఒక తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సముద్రం తరంగాల్లాగా వస్తూనే ఉంటాయి. అలా వస్తున్న ఆలోచనల్ని కంట్రోల్ చేయగలిగేది, నియంత్రించగలిగేది ఒక్క శ్వాస తప్ప ఇంకా ఏ విధంగానూ మనము ఆ మనసుని కంట్రోల్ చేయలేము. ఈ ఆలోచనలన్నింటినీ కూడా తప్పించేసేయాలి అంటే, ఆలోచనలన్నీ వెళ్ళిపోవాలి అంటే ఒక్క శ్వాస ద్వారా మాత్రమే అది సాధ్యము. ఎందుకు అంటే ఈ శ్వాసకి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. చూడండి, తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లి పేగు ద్వారా శ్వాసిస్తుంది. ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు శ్వాస మనసు రెండు ఒకేసారి ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు ఆ బిడ్డ పుట్టిన వెంటనే డాక్టర్స్ ఏం చేస్తారంటే కొంచెం గిల్లుతారు వాళ్ళని. ఎందుకు అంటే అక్కడ మనసు ఏర్పడిందా లేదా అని చెక్ చేస్తారనమాట. మనసు ఏర్పడితేనే ఆ బిడ్డ ఏడుస్తుంది. ఒకవేళ అంటే అప్పుడు ఆరోగ్యంగా పుట్టినట్టు. ఒకవేళ వాళ్ళు గిల్లినా సరే వాళ్ళు ఏడవలేదు అంటే అక్కడ మనసు ఏర్పడలేదు అంటే. కొంతమంది మరి మానసిక వికలాంగులు ఉంటారు, మనం గమనించుంటే. ఆ మానసిక వికలాంగులు ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు, మనసు లేకపోవడం వల్ల వాళ్ళకి ఆకలి తెలియదు, ఎంత తిన్నా వాళ్ళకు కడుపు నిండిందా అన్న సంగతి కూడా తెలియదు. అంటే మనసే ఏదైనా మనకి తెలియపరుస్తూ ఉంటుంది. సో ఇక్కడ అది ఇండికేషన్ అన్నమాట. సో శ్వాస మనసు రెండు ఒకేసారి ఏర్పడతాయి. ఇంచుమించు వాటిని అంటే రెండింటిని కవన పిల్లలు అంటారు. అంటే ఆ అవినాభావ సంబంధం ఉంది మనసుకి శ్వాసకి. అందుకే మనసులో ఆలోచనని నియంత్రించగలిగే శ్వాసే. చూడండి, సమాజంలో చూస్తే మనకు కొంతమంది ఆ బాగా ఆవేశంగా, కోపంగా, ఉద్రేకంగా ఉన్నప్పుడు వాళ్ళు ఊగిపోతూ ఉంటారు. అంటే అక్కడ శ్వాస ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు. ఆ శ్వాస యొక్క నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఉద్రేకంగా ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ప్రశాంతంగా శాంతంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి అసలు శ్వాస తీసుకుంటున్నారా లేదా అని మనకి అనిపిస్తుంది అనమాట. అంత తక్కువగా తీసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు ఉదాహరణకి ఒక నిమిషానికి 50 ఆలోచనలు చేస్తున్నాం అనుకోండి. ప్రారంభంలో ఎక్కువ ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అప్పుడు మన శ్వాస దీర్ఘంగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు మనం తీసుకుని మళ్ళీ వదిలేటప్పుడు ఆ గాలి యొక్క స్పర్శ మన అరచేయిని గనక ఛాతి దగ్గర పెట్టినప్పుడు ఆ వదిలిన గాలి యొక్క స్పర్శ మనకి అరచేయికి తగులుతుంది. అంటే అంత ఎక్కువ శ్వాస తీసుకున్నామని అక్కడ మనకి ఇండికేషన్ అన్నమాట. సో కానీ మన సాధన సమయాన్ని పెంచుతూ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ డేనే మనకు అన్ని ఆలోచనలు వెళ్ళిపోవు కదా. రోజు నిరంతర సాధన చేస్తున్నప్పుడు, సాధన సమయాన్ని పెంచుకున్నప్పుడు, మనం ఎన్ని గంటలు సాధన చేస్తూ ఉంటే మనకి రిజల్ట్స్ చాలా త్వరగా వస్తూ ఉంటాయి. అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆలోచనలు క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. ఆలోచన ఉధృతి తగ్గుతూ ఉంటుంది. అలా అలా కొన్నాళ్ళు సాధన చేయగా చేయగా ఒక నిమిషానికి 50 ఆలోచనలు వచ్చేవి కాస్త 40 ఆలోచనలకి పడిపోయినాయి అనుకోండి. అంటే ఈసారి ఒక నిమిషానికి 40 ఆలోచనలు వస్తున్నాయి అనుకున్నాం. అప్పుడు శ్వాస కూడా తీసుకోవడం అనేది కాస్త తగ్గుతుంది. ఇంకా 30కి వచ్చాయనుకోండి, ఇంకా శ్వాస తీసుకోవడం, ఆ శ్వాస యొక్క నిడివి తగ్గుతుంది. తగ్గినప్పుడు ఏమవుతుంది, మన శ్వాస తీసుకొని వదిలినప్పుడు ఈసారి ఆ గాలి, అంటే వదిలిన గాలి యొక్క స్పర్శ మన అరచేయిని ఛాతి దగ్గర పెడితే మనకు తెలియదు. ఎందుకంటే అంత తీసుకోలేదు. గాలి తీసుకోవడమే ఆ నిడివి తగ్గిపోయింది. సో ఈసారి మన కంఠం దగ్గర పెట్టినప్పుడు మన అరచేయిని ఆ వదిలిన గాలి యొక్క స్పర్శ మనకి తగ్గుతుంది అనమాట. అంటే ఇక్కడ శ్వాస ఒక నిడివి తగ్గిపోయింది. ఇంకా మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా సాధన చేస్తూ ఉన్నాం. ఈసారి ఇంకా ఆలోచనలు తగ్గిపోయాయి. 30 నుంచి 20కి వచ్చేసినాయి అనుకోండి. 20కో 10కో వచ్చేసినాయి. వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఈసారి అరచేయిని మనము కంఠం దగ్గర పెట్టినా కూడా మనకి ఆ వదిలిన గాలి యొక్క స్పర్శ తెలియదు. ఎందుకంటే శ్వాస ఇంకా తగ్గిపోయింది. సో ఇక్కడ మన మన పెదవుల కింద ఇక్కడ పెట్టినప్పుడు మన ఆ, వదిలిన గాలి యొక్క స్పర్శ మనకి ఇక్కడ తగ్గుతుంది అనమాట. ఇంకా తగ్గిపోయినాయి. ఇంకొక నిమిషంలో, ఒక నిమిషానికి మనకి ఒక 5 ఆలోచనలు అలా వస్తున్నాయి అనుకోండి. మిగతా సమయం అంతా కూడా ఆలోచన లేని స్థితిలోకి మనం చేరుకున్నాం. అంటే ఆలోచనలన్నీ ఖాళీ అయిపోయినాయి అనుకోండి. ఈసారి మనం ఇక్కడ పెట్టినప్పుడు, మన ముక్కు కింద ఇలా పెట్టినప్పుడు మన వదిలిన గాలి యొక్క స్పర్శ ఇక్కడ పెట్టినప్పుడు తెలుస్తుంది. ఇక్కడ పెట్టినప్పుడు తెలియదు. ఎందుకంటే ఇంకా శ్వాస తగ్గిపోయింది. చివరికి ఇంకా అసలు మనకు ఒక్క ఆలోచన కూడా లేదు, ఒక ఆలోచన ఉంది లేదా అసలు ఆలోచనే లేదు అన్నప్పుడు ఈసా ఈసారి ఆ శ్వాస తీసుకున్నది అక్కడే తీసుకున్నాము. అక్కడి నుంచి పైకి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ భృగుస్థానంలో స్థితమైపోతుంది. ఇక్కడ ఇక్కడ మనకి స్థితమైపోతుంది అనమాట. అంటే శ్వాస ఉందా లేదా అని అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఆ స్థితిలో ఇంక మన శ్వాసని గమనించాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఆలోచనలు అన్నీ ఆగిపోయాయో ఇంకా ఆ శ్వాసని గమనించాల్సిన అవసరం లేదు మనకి. ఆలోచనలు ఉన్నంత వరకే శ్వాస మీద ధ్యాస. ఆలోచనలన్నీ ఖాళీ అయిపోయాయి, ఆలోచనలన్నీ వెళ్ళిపోయినప్పుడు ఇంకా మనము ఒక మంచి స్థితిలోకి చేరుకుంటాము. అప్పుడు మన శ్వాసని గమనించాల్సిన అవసరం లేదు. అంటే ఈ మనసుకి శ్వాసకి అంత అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. శ్వాస మాత్రమే మనకి ఆలోచన లేని స్థితికి తీసుకువెళ్తుంది అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కళ్ళు మూస్తే ధ్యానం కానే కాదు. ఫస్ట్ పాయింట్. అంటే ఇప్పుడు మనం గంట సేపు కూర్చున్నాము, కళ్ళు మూసుకున్నాము, ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. దాన్ని ధ్యానం చేస్తున్నట్టు అనరు. కళ్ళు మూసామంతే. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టినంత మాత్రం కూడా ధ్యానం కాదు. ధ్యానం అంటే ఏంటి అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకోవడమే, ఆలోచన రహిత స్థితిలో ఉండడమే ధ్యానము అన్న విషయం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే ఆ స్థితికి మనం చేరుకుంటామన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాము కానీ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి అనుకోండి, అప్పుడు కూడా మనం ధ్యానం చేస్తున్నట్టు కానే కాదు. మనం కరెక్ట్గా ధ్యానం చేస్తున్నాము అంటే ధ్యాన స్థితిలోకి చేరుకోవాలి. ధ్యాన స్థితి అంటే అది ఎప్పుడు వస్తుంది, ఆలోచనలన్నీ వెళ్ళిపోయినప్పుడు, అంటే ఆలోచన రహిత స్థితిని, ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే. అది ఎప్పుడు జరుగుతుంది, శ్వాసను పట్టుకున్నప్పుడే. ఆలోచనలన్నీ ఖాళీ అయిపోతాయి, ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు ధ్యాన స్థితి అంటే, ఇప్పుడు చూడండి, ఈ ఆలోచనలు ఉన్నప్పుడు మనసు ఉంది. ఫస్ట్ శరీరానికి ప్రాముఖ్యం లేదు అని చెప్పాను కదా. తర్వాత ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు ఇప్పుడు మెల్లిగా శ్వాసను పట్టుకున్నప్పుడు ఆలోచన రహిత స్థితికి మనము చేరుకున్నాం.
చేరుకున్నప్పుడు అప్పుడు ఈ మనసు యొక్క ప్రాముఖ్యం కూడా లేదు. ఈ మనసు యొక్క ప్రాముఖ్యం ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనం ఎవరితో ఉంటాము అంటే ఆత్మతో ఉంటాము. ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు ఆ భగవంతుడు. సో ఇక్కడికి రావాలి మనం. ధ్యానం అంటే భగవంతుణ్ణి, అసలైన ఆత్మ అంటే భగవంతుడు. సో ఈ అంటే ఈ భగవంతుణ్ణి ఆశ్రయించడమే, ఆరాధించడమే, తెలుసుకోవడమే, అనుభూతి చెందడం కోసమే ధ్యానము అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ మనసు ఉన్నంత వరకు కూడా మనం ఆత్మను చేరుకోలేము. ఈ మనసు ఉన్నంత వరకు మనం ఆత్మను చేరుకోలేము. సో ఈ మనసు అనేది దీని ప్రాముఖ్యం లేకుండా చేసుకోవాలి. ఇది అడ్డుగా ఉన్నంతసేపు మనం భగవంతుడు ఈ ఆత్మ దగ్గరికి మనం చేరుకోలేము. సో ఇది క్లోజ్ అయిపోవాలి. అంటే ఆలోచన లేని స్థితికి మనం చేరుకోవాలి. ఇంకా ధ్యానం అంటే ఇంకేమంటారు? మనసు పనిచేయని స్థితే ధ్యానము. ఆలోచన రహిత స్థితిలో ఉండడమే ధ్యానము, లేదా మనసు పనిచేయని స్థితే ధ్యానము అన్నారు. పనిచేయని స్థితి అంటే చూడండి, ఆలోచనలు ఇప్పుడు చూడండి, ఆలోచనలు మనసులో ఉన్నప్పుడు మనసు పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఆలోచనలన్నీ బయటకు వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఆలోచనలన్నీ వెళ్ళిపోయినాయో ఇంకా మనసు పని చేయదు. మనసుకి ఇంకేం పని లేదు. అలాగే మనసును ఖాళీ చేయటమే ధ్యానము అన్నారు. ఇప్పుడు ఒక చెత్తబుట్టలో చెత్త ఉందనుకోండి, ఆ చెత్త అంతా పడేసాము, చెత్తబుట్ట ఖాళీ అయిపోయింది. అలాగే ఈ మనసులో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో చెత్త అంతా, ఆ స్టాక్ అంతా మన మనసులో పెట్టాము. అవి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఒక్కొక్కటిగా వెళ్ళిపోయినాయి. సో మనసు ఇప్పుడు ఖాళీ అయిపోయింది. సో మనసును ఖాళీ చేయటమే ధ్యానము అని చెప్తారు. అంటే ధ్యానానికి ఇన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఆలోచన రహిత స్థితిలో ఉండడమే ధ్యానము, లేదా మనసు పని చేయని స్థితే ధ్యానము, లేదా మనసుని ఖాళీ చేయటమే ధ్యానము అని చెప్పారు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు లాగనమాట. అంటే ఏదైనా మనము అంటే ధ్యానం అంటే ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మూడికి అర్థం ఒకటే, మనస్సు పని చేయకూడదు. ఇదే విషయాన్ని యోగ శాస్త్ర పితామహుడు ఆద్యుడు అయిన పతంజలి మహర్షి కూడా అదే చెప్పారు. నిర్విషయ మనః ధ్యానము అన్నారు. నిర్విషయ మనః ధ్యానము. ధ్యానం అంటే ఏంటి? మనః అంటే మనసులో, నిర్విషయ, విషయాలు అంటే ఏంటి? ఆలోచనలు. నిర్విషయ అంటే ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో ఉండడమే ధ్యానము అని చెప్పారు. బుద్ధుడు కూడా ఆనాపానసతి అన్నారు. అంటే ఉచ్ఛ్వాస అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడమే ధ్యానము అన్నారు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ధ్యానంలో ఆలోచన రహిత స్థితికి చేరుకోవడమే ఇంపార్టెంట్ పాయింట్. దానికి శ్వాస మీద ధ్యాస పెట్టడమే సరి అయిన ధ్యాన పద్ధతి. అది తప్ప ఇంకేదీ లేదు. ఇంకా వేరే మార్గంలో మనము ఆలోచన రహిత స్థితికి చేరుకోలేము. అంటే ఎలా అంటే అంటే ఎందుకు ఇలా చెప్పడం జరుగుతోంది అంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక మ్యూజిక్ పెట్టుకున్నాము, ఒక పాటో ఒక గైడింగో ఇంకా ఏదైనా కావచ్చు. ఎందుకంటే సొసైటీలో రకరకాల ధ్యానాలను చెప్తున్నారు. కానీ అది ఏది కూడా సరైనది కాదు. ఎందుకు సరైనది కాదు అంటే, ఎప్పుడైతే మనం ఆ గైడింగ్ మెడిటేషన్ వింటున్నా అంటే వాళ్ళు అలా అనుకోండి, ఇలా అనుకోండి అని ఏదో చెప్తూ ఉంటారు. సో అదైనా సరే, లేకపోతే మ్యూజిక్ పెట్టుకున్నా, లేకపోతే ఒక పాట పెట్టినా, ఏదైనా సరే, ఒకటి మనము వింటున్నాము అంటే మనసు దాని మీద మనం కేంద్రీకరిస్తాము. మనసుని దాని మీద కేంద్రీకరిస్తే దాన్ని ఏకాగ్రత అంటారు తప్ప దాన్ని ధ్యానము అనరు. ఇక్కడ మీరు గంట సేపు కూర్చోండి, 2 గంటలు కూర్చోండి, 3 గంటలు కూర్చోండి, రోజంతా కూర్చోండి, ఎన్ని రోజులైనా కూర్చోండి, సంవత్సరాలైనా కూర్చోండి, అక్కడ మనసు అంతసేపు పని చేస్తూనే ఉంటుంది. అంటే మనం దాని మీద కేంద్రీకరిస్తాము. మనకి వినపడుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంట్లో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి పరీక్షలు వచ్చినాయి, పరీక్షల్లో లేకపోతే మామూలు చదువుకుంటున్నారు. మనము టీవీలో టీవీ పెడతామా? టీవీ ఆన్ చేస్తామా? ఏమైనా సినిమా పెట్టడం కానీ, లేకపోతే పాటలు పెట్టడం కానీ చేస్తామా? చేయం కదా. ఎందుకు? అక్కడ పిల్లలు చదువుకోవాలి. పిల్లలు చదువుకోవాలంటే అవి పెడితే డిస్టర్బెన్స్ అయిపోతుంది.
ఎందుకంటే మనసుకున్న లక్షణం ఏంటంటే ఏదైనా ఒక పనే, ఒక నిమిషం, ఒక టైంలో ఒక పనే చేయగలుగుతుంది తప్ప రెండు పనులు చేయలేదు అది. ఇప్పుడు పిల్లలు చదువుకుంటూ అంటే కళ్ళేమో ఆ పుస్తకం మీదే ఉంటాయి, కానీ ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టమే కదా. అప్పుడు మీరు కనుక ఆ టీవీ పెడితే వాళ్ళ దృష్టి అంతా అటు వెళ్ళిపోతుంది, మనసు దాని మీద లగ్నం చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ పుస్తకంలో సబ్జెక్ట్ ఏమీ కూడా వాళ్ళకి వెళ్ళదు. ఎప్పుడైనా వాళ్ళు సరిగ్గా చదవకపోతే మనమే ఉంటాం, ఒరే దృష్టి పెట్టి చదవరా అంటాం మనం. అంటే నీ మనసు దాని మీద లగ్నం చెయ్యి అంటాం కదా. అంటే మనము ఒక టీవీ కానీ ఏది ఎందుకు పెట్టట్లేదంటే మనసు అటువైపు వెళ్ళిపోతుందని. మరి అదే సిచ్యుయేషన్ ఇక్కడ కూడా, మన శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాము, ధ్యానానికి కూర్చున్నాము. అప్పుడు మనం ఒక పాటో, మ్యూజిక్కో, గైడింగో, ఇంకా ఏదో ఒకటి ఏది పెట్టినా సరే మనసు దాని మీద లగ్నం అవుతుంది. మరి మనసును దాని మీద కేంద్రీకరించినప్పుడు మనసు పనిచేస్తూనే ఉంటే ఆ ధ్యానం ఎలా అవుతుంది? మనసు పని చేయని స్థితే ధ్యానము అని చెప్తున్నారు. పత్రి గారు చెప్పారు, పతంజలి మహర్షి చెప్పారు. ఎందుకంటే అక్కడ మనసు, ధ్యానం అంటే ఏంటి? మనసు పనిచేయని స్థితి. కానీ ఇక్కడ మనసు పనిచేస్తూనే ఉంటుంది, ఎంతసేపు కూర్చున్నా మనసు పనిచేస్తూనే ఉంటుంది. మరి పనిచేస్తే ధ్యానం అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకోటి చూడండి. ఒక అంటే ఒక అతను ఆఫీస్ నుంచి వచ్చాడు, వచ్చేసేసి సరే రాత్రి డిన్నర్ చేశాడు, పడుకున్నాడు. పడుకుంటే అతనికి నిద్ర పడటం లేదు. ఎందుకు అంటే అతనికి ఆఫీస్ ప్రెషర్స్ ఉంటాయి, అంటే ఆఫీస్లో ఎన్నో సమస్యలు ఉంటాయి అతనికి, అలాగే ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలో ఏవో ఒకటి అతని మైండ్లో తిరుగుతున్నాయి. ఆ మనసులో ఏదో ఒక సమస్య తలుచుకుంటూ అతనికి నిద్ర పట్టడం లేదు. సరే నిద్ర పట్టడం లేదు కదా అని లేచి ఏం చేశాడు, అతను వెళ్ళి టీవీ ఆన్ చేసుకున్నాడు. ఆన్ చేసుకొని అతనికి కావాల్సిన మూవీయో ఏదో పెట్టుకున్నాడు, చూస్తున్నాడు. 12 అయింది, 1 అయింది. అయితే ఇంక అప్పుడు కొంచెం నిద్ర వస్తుంటే అనిపిస్తుంది అతనికి. మళ్ళీ ఇంకోటి కూడా అనుకుంటాడు, ఇంత లేట్ అయిపోతుంది, మళ్ళీ నేను పడుకోకపోతే ఎట్లా, పొద్దున్నే ఆఫీస్కి మళ్ళీ నేను వెళ్ళాలి కదా అనేసి అతను టీవీ ఆఫ్ చేసేసి వచ్చి పడుకున్నాడు. అక్కడ చూస్తున్నంతసేపు అక్కడ ఆ ఎంటర్టైన్మెంట్ లో ఉన్నాడు, అంటే అదేదో ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడు అతనికి ఆలోచనలు ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఆలోచనలు ఏవి కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎందుకంటే అది ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి. కానీ వచ్చి పడుకున్న తర్వాత ఆ ఆలోచనలు అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, అన్ని లోపలే ఉన్నాయి కదా, అవి మళ్ళీ అతనికి గుర్తొస్తూ చాలాసేపు అతను మళ్ళీ అటు ఇటు పొర్లి ఎప్పుడో పడుకున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ఆలోచనలు లోపల ఏవైతే ఉన్నాయో అవి ఖాళీ కాలేదు, ఆలోచనలన్నీ లోపల అలానే ఉన్నాయి. మరి ధ్యానం అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితికి చేరుకోవడమే ధ్యానము అని చెప్పారు. ఇప్పుడు మనం మ్యూజిక్ గైడింగో, మాటలో పాటలో ఏవైనా కానీ అవి పెట్టుకొని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన లోపల అలానే ఉన్నాయి. అక్కడ ధ్యానం ఏం చేయటంలా, మీ మనసును దాని మీద కేంద్రీకరించారు. కేంద్రీకరించినప్పుడు ఏమైంది? దృష్టి అంతా దాని మీద పెట్టారు. అప్పుడు మీకు ఆలోచన రాలే, మీరేమనుకుంటారు? అమ్మయ్య నాకు ఎటువంటి ఆలోచన రాలేదు, నేను బాగా చేశాను అనుకుంటారు. కానీ కాదు, మనం లోపల ఉన్న ఈ ఆలోచనలన్నీ ఫస్ట్ ఆ స్టాక్ అంతా వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోవాలంటే కేవలం శ్వాస మీద ధ్యాసే సరైన దారి. అప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, మరి మీరు అంటున్నారు కదా దాని మీద మనసు లగ్నం చేయకూడదని, మరి ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టిన మనసు పనిచేస్తుంది కదా, మరి అది ఎలా ధ్యానం అవుతుంది అని మీరు అనొచ్చు. అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే, శ్వాస మీద ధ్యాస పెట్టినంత మాత్రం అది ధ్యానం కాదు, కానీ దాని మీద పెట్టడం వల్ల ధ్యాస లేని ధ్యాన స్థితిలోకి అది తీసుకువెళ్తుంది. ఎలా? ఆలోచనలన్నీ ఖాళీ చేస్తున్నాం ఇక్కడ మనం. ఇక్కడ శ్వాస అనేది ఎందుకు ఆలోచన ఖాళీ చేయడానికి మనకి హెల్ప్ అవుతుందంటే, ఆ శ్వాస అనేది వర్తమానము. ఒక శ్వాస తీసుకున్నాము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగింది, అంటే ఒక శ్వాస అయిపోయింది, మళ్ళీ ఇంకో శ్వాస తీసుకున్నాం, మళ్ళీ ఇంకో శ్వాస తీసుకున్నాం. ఎప్పటికప్పుడు శ్వాస అనేది వర్తమానము. సో మన మనసుకి వర్తమానంలో ఉండి ట్రైనింగ్ ఇస్తున్నాం దానికి. ఎందుకంటే మనల్ని మనం గమనించుకుంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే ఏ పని చేస్తున్నా సరే అలవాటైపోయిన పనులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళు ఉన్నారు, వంట చేస్తుంటాము, అది మనకి కామన్ గా అది మెకానికల్ గా చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు మనసు కరెక్ట్ గా అక్కడే ఉంటుందా అంటే ఉండదు, పరధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అంటే గతంకో భవిష్యత్తుకో ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది. ఒక పక్క మనం పని చేస్తూనే ఉంటాము, కానీ మనసు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండడానికి ఇష్టపడదు, అది గతానికో భవిష్యత్తుకో వెళ్ళిపోతూ ఉంటుంది. అది దాని నేచర్ అన్నమాట. ఇప్పుడు ఇంకొంతమంది చూడండి, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటి అలా కూర్చుంటారు, కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఎంతసేపు గతంలో జరిగిన సంఘటన తలుచుకుంటూ ఉంటారు అనమాట.
మంచి విషయాలు ఎవరికేం గుర్తురావు, అది ఒక నిమిషం అనుకుని వదిలేస్తారు. కానీ ఏవైతే బాధాకర సంఘటనలు ఉంటాయో వాటిని పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. లేదా భవిష్యత్తు గురించి, అంటే భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటో, లేకపోతే ఇంకొంతమంది మా అమ్మాయికి పెళ్ళి అవుతుందో లేదో, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందో లేదో, నా వ్యాపారం బాగుంటుందో లేదో, ఇలా రకరకాలుగా వాళ్ళు భవిష్యత్తు గురించి తలుచుకుంటూ ఆందోళన పడుతూ ఉంటారు. అంటే గతానికి సంబంధించింది తలుచుకొని బాధన్నా ఉంటుంది, భవిష్యత్తును తలుచుకొని భయమో ఆందోళన ఉంటుంది. ఓవరాల్ గా ఏంటంటే మానసిక అశాంతికి లోనవుతూ ఉంటారు. అంటే ఈ మనసుకు ఉన్న నేచర్ ఏంటంటే అది వర్తమానంలో ఉండదు. ఇప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనము దానికి వర్తమానంలో ఉండే ట్రైనింగ్ ఇస్తున్నాం దానికి. అలా చేస్తున్న ప్రాసెస్ లో ఈ ఆలోచనలు గతాన్ని భవిష్యత్తువి అవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక ఆలోచన వచ్చినప్పుడు దాని మీద మనం దృష్టి పెట్టలేదు కదా, మనం శ్వాస పెట్టేప్పటికి అది వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది, దాన్ని కూడా మనం దృష్టి పెట్టలేం, వెంటనే మనం శ్వాస మీదకి మళ్ళీ ఇచ్చేసాం మనం మనసుని, అది వెళ్ళిపోయింది. అట్లా ఆలోచన అంటే ఖాళీ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మ్యూజిక్ లో, గైడింగ్ లో, వీటన్నిటిలో మనసు పనిచేస్తూనే ఉంటుంది. అది వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాం, ఎంతసేపు కూర్చుంటే అంతసేపు వింటూనే ఉంటాం. అక్కడ ఆప్షన్ స్టాకే ఖాళీ అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక పిరమిడ్కి వచ్చి అక్కడ చేశారనుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక అరగంట సేపు, గంట సేపు నాకు టైం దొరికింది కాసేపు చేద్దామని కూర్చున్నారు అనుకోండి, అక్కడ మీరు గమ్మున సైలెన్స్ మెడిటేషన్ చేద్దామని కూర్చుంటే మీకు ఆలోచనల పైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అక్కడ ఇక్కడ మీరు ఎంతసేపు కూర్చున్నా, ఒక 2 గంటలు కూర్చున్నా, ఎంతసేపు కూర్చున్నా, అది వింటూ 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 మీకు ఏ ప్రయోజనము అక్కడ ఉండదు. అందుకని ఇక్కడ శ్వాస మీద ధ్యాసే ఎందుకు సరైన ధ్యానము అంటే, ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్లే తేలికైన సులువైన మార్గం అది. ఇంకా ఏవి కూడా ఆ స్థితిలోకి మనకి తీసుకెళ్ళవు. ఆ స్థితికి మనం తీసుకెళ్ళినప్పుడు దాన్ని ధ్యానం అనరు అన్న విషయం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. సో ఎప్పుడైతే మనము ఈ ఆలోచన లేని స్థితికి చేరుకుంటామో అప్పుడు మనము ఆత్మతో ఉంటాం. ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్ ఆ భగవంతుడు. సో ఇక్కడ మనకి ధ్యాన స్థితి అనేది మొదలవుతుంది. ఎగ్జాక్ట్ గా ధ్యానం అంటే ధ్యాన స్థితికి చేరుకోవడం. ఆలోచన రహిత స్థితి అంటేనే ధ్యాన స్థితి. ఆ స్థితిలోనే సృష్టిలో ఉన్న ఏర్పాటు ఏంటంటే, ప్రకృతిలోని విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే ధ్యానం వల్ల మనం పొందుతామని చెప్పి అనేక లాభాలు మనం పొందగలుగుతాము. ఎందుకంటే ఆ శక్తి మనలోకి ప్రవేశించినప్పుడు మనలో శక్తి పెరుగుతుంది కాబట్టి మనం ఎన్నో లాభాలు పొందుతాం. ఎంతవరకు ఈ మనసు ఉంటుందో ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించదు కాక ప్రవేశించదు. ఈ మనసు ప్రాముఖ్యం పూర్తిగా పోవాలి. ఇది లేనప్పుడే ఇది కూడా క్లోజ్ అయిపోవాలి. దీని ప్రాముఖ్యం కోల్పోయినప్పుడే మనకి ధ్యాన స్థితి అనేది మొదలవుతుంది. అప్పుడే ఆ ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. అప్పుడే మనలో శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగినప్పుడు మనకి అనేక లాభాలు పొందడం జరుగుతుంది. అంటే అక్కడ శారీరక అనారోగ్యము తగ్గుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. అలాగే ఆ, బుద్ధి కూడా మనకి వికసిస్తుంది. అంతకన్నా ముందుగా మనసు బాగా శుద్ధత్వంలోకి వస్తుంది. చూడండి, ప్రాపంచికంగా మన మనసు ఎప్పుడు కూడా మురికిగా ఉంటుంది. అంటే మరి కోపము, స్వార్థము, అహంకారము, ఈర్ష్య, ద్వేషాలు, రాగద్వేషాలు, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి సహజంగా కొన్ని వస్తూ ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడైతే మనము ఆ, ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితికి చేరుకొని ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించినప్పుడు శక్తి పెరుగుతుందో, అప్పుడు ఆ శక్తి పెరిగినప్పుడు మనం పొందే ఇంకో లాభం ఏంటంటే ఆ మనసు శుద్ధత్వంలోకి వస్తూ ఉంటుంది. అంటే పవిత్రంగా మంచిగా మారుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి వివేకము, విచక్షణ, జ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఈ ఈ మార్గంలోకి రాకముందు వరకు మనము ఆ, ఆ, ప్రాపంచిక జీవితానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళము. ఎందుకంటే మన శరీరం అనుకున్నాము, ప్రపంచం వైపే మనము మన దృష్టి అంతా అటువైపే ఉండేది కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. కానీ ఇప్పుడు మనకి తెలుస్తుంది మనం ఆత్మకి జ్ఞానం కావాలి, మన సాధన చేయాలి అనే విషయాలు తెలుసుకున్నప్పుడు, ఈ మనసు శుద్ధతలోకి వచ్చినప్పుడు మనకి ఆ వివేకం కలుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనము ఆ సాధన చేయాలి, మనకు బాగా జ్ఞానం పెంచుకోవాలి, దానికోసమే మేము భూమి మీదకి వచ్చాము అన్న విషయం మనం అర్థం చేసుకుని దీనికోసం మన సమయం కేటాయిస్తూ ఉంటాం అనమాట, ఎక్కువ సమయాన్ని. అలాగే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. అంటే మంచి ఏంటి, చెడు ఏంటి, నీతి, అవినీతి, న్యాయము, అన్యాయము, ధర్మము, అధర్మము, వీటన్నిటి గురించి మంచి అవగాహన వస్తుంది. మరి అంతకుముందు లేదా అంటే అన్నీ ఉన్నాయి, మనకు అవగాహన ఉంది, కానీ అప్పుడు మనసు మురికిగా ఉంది.
వాడు ఒకడు నన్ను కష్టపెట్టాడు, నేను వాడిని కష్టపెట్టాలి. వాడు నన్ను నష్టపరిచాడు, నేను వాడిని నష్టపరచాలి. వాడు నన్ను మోసం చేశాడు, నేను వాడిని మోసం చేయాలి. అలాంటి ఆలోచన ధోరణితో ఉండే మానవుడు ఇప్పుడు ఈ స్థితిలో ఎలా ఉండాలో అలానే ఉంటాడనమాట. అన్యాయం చేయడు, అవినీతి అక్రమాలు ఏమీ చేయడనమాట. న్యాయంగా, ధర్మంగా, నీతిగా, మంచిగా ఉంటారు. ఆ విచక్షణ వస్తుంది. అలాగే ఇంకా సాధన చేసే కొద్దీ, తీవ్రంగా సాధన చేసే కొద్దీ మనసు శూన్యమైపోతుంది. అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే జ్ఞానం ఉదయిస్తుంది. అలాగే సూక్ష్మ శరీరానం జరుగుతుంది. మూడో కన్ను తెరుచుకోవడము, తర్వాత ఆత్మానుభూతిని మనం పొందడం జరుగుతుంది మాస్టర్స్. అంటే ఎప్పుడైతే మన శక్తిని మనం సరైన విధంగా మనం ఉపయోగించుకుంటూ ఉంటామో అప్పుడు భగవంతుడిని అనుభవపూర్వకంగా మనము తెలుసుకుంటాము, అనుభూతి చెందుతాము. ఆ స్థాయికి మనం చేరుకుంటాము. అంటే అహం బ్రహ్మాస్మి అనే అని మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ స్థితికి చేరుకుంటాము. అంటే ఒక మానవుడు మాధవుడి స్థాయికి ఎదుగుతాడు ఈ శక్తి పెరిగినప్పుడు. అలాగే సృష్టి రహస్యాలు, ఇంకా బ్రహ్మ జ్ఞానము ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఆ శక్తి మనలో, ఆ విశ్వశక్తి మనలోకి వచ్చినప్పుడు ఎంత గొప్ప స్థాయికి మనం చేరుకుంటాము అంటే ఆ దేవుడి స్థాయికి మనం చేరుకుంటాము. అయితే ఇక్కడ ఏంటంటే మరి మనము మన పిరమిడ్ మాస్టర్స్ ని కనుక కొంతమందిని అడిగినప్పుడు మీరు ఈ మార్గంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మాస్టర్స్ అని ఊరికే అడిగినప్పుడు తెలుసుకోవడానికి కొంతమంది ఏమో 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది ఈ మార్గంలో మేము ఎప్పటి నుంచో ఉన్నాము అని చెప్తూ ఉంటారు. కరెక్టే, కానీ అక్కడ ఆ, అంటే జస్ట్ సమాజాన్ని గమనిస్తే ఎలా ఉన్నారు అంటే మరి పత్రిక గారు ఏం చెప్పారు, మనం ఆత్మలము అన్నారు. ఆత్మలం అంటే ఆత్మ అన్నట్టుగా మనం జీవించాలి. కానీ మనము శరీరం అన్నట్టుగానే మనం జీవిస్తున్నాము. నేను శరీరాన్ని అన్నట్టు అనే భావంతోనే మనం జీవిస్తున్నాము. మరి ఎక్కడ చూసినా ఇప్పుడు పత్రిక గారు అంటారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని. మరి ఆ, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన ఖచ్చితంగా వస్తోంది. కామెంట్ ఉంటుంది, జడ్జ్మెంట్ ఉంటుంది, అవమానించడము, విమర్శించడము, అలాగే ఈ మరి పదవుల పట్ల ఆసక్తి. ఇప్పుడు పిరమిడ్ ప్రాజెక్ట్స్ లో పదవుల పట్ల ఆసక్తి. ఆ మరి నాకు ఆ పదవి కావాలంటే నాకు ఆ పదవి కావాలి, ఇలాంటి మనం చూస్తున్నాము మన సొసైటీలోని. అలాగే ఈ ధ్యానం పేరుతో డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అంటే మనం మరి ఎక్కడ ఆత్మపరంగా మనం జీవిస్తున్నాము ఇన్ని సంవత్సరాలైనా. మరి కొంతమంది ఏమంటారు, మేము ఆ పౌర్ణమి ధ్యానాలు నిర్వహిస్తున్నాము, అమావాస్య ధ్యానాలు నిర్వహిస్తున్నాము, ఆ మేము ఎప్పుడు చేస్తున్నామని అంటున్నారు. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే ఎటువంటి మార్పు కనపట్టలేదు. జస్ట్ మనం సొసైటీని గమనిస్తే అర్థమవుతుంది ఎందుకు అలా. ఇంకా గమనిస్తే కొంతమంది చూడండి, ఒక ఇంట్లోనే ధ్యానం చేసేవాళ్ళు చేయని వాళ్ళు ఉంటారు. అయితే ఈ చేయని వాళ్ళు చేసే వాళ్ళని అంటున్నారు అనమాట, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మీరు ఎటువంటి మార్పు లేదు, ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు, ఇంకా చేయడం ఎందుకు అనే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకొంతమందికి ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలు చేస్తాను నాలో ఏం మార్పు లేదు, అసలు చేయడం వల్ల ఇంకా నాకు ఏ లాభం రానప్పుడు చేయడం ఎందుకు మానేస్తే పోలేదా అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా అనుకుంటున్నారు కానీ అసలు ఆ లోపం ఎక్కడుంది అన్న ఆ కోణంలో ఆలోచించటం లేదు. అట్లా అనుకొని వదిలేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ధ్యానం చేద్దామని మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు చేసి ఏ లాభం రాలేదనో లేకపోతే ఎలాంటి మార్పు రాలేదని అలా వదిలేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మనం చేసే చిన్న చిన్న తప్పులు పొరపాట్ల వల్ల తెలియకుండానే మనం ఎంతో శక్తిని కోల్పోతున్నాము అన్న విషయం మనము అర్థం చేసుకోవట్లేదు. కొన్ని అంటే ఆ కొంతమంది ఏమో సరైన ధ్యానం చేయటం లేదు, రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. సో దాంట్లో అసలు ఆ ధ్యానాలని చెప్పడానికి కూడా లేదు. అంటే ఆ సరైన ధ్యానమే కాదు, ఎందుకంటే అక్కడ ఆచరణ స్థితికి చేరుకోవటం లేదు. సో విశ్వశక్తి లోపలికి రాదు, విశ్వశక్తి రానంత వరకు మనం ఎటువంటి లాభాలు పొందాం. పోనీ కొంతమంది సరైన ధ్యానం చేసి ఎంతో కొంత శక్తిని సంపాదించుకుంటున్నా తెలియక చేసే చిన్న చిన్న తప్పులు పొరపాట్ల వల్ల సంపాదించుకున్న శక్తిని తెలియకుండానే కోల్పోవడం జరుగుతోంది. ఉదాహరణకి ఒక ట్యాంక్ నిండాలండి, మోటార్ వేసాం, వేసినప్పుడు అది ఎంతకి నిండటం లేదు. ఎందుకు నిండటం లేదు అంటే ఆ ట్యాంక్ ఒక చిల్లు ఉంది.
ఆ చిల్లు ఉండటం వల్ల ఆ ట్యాంక్ నిండటం లేదు. అయితే ఆ ట్యాంక్ని కనుక మనం పూర్తి చేసామనుకోండి, సారీ, ఆ చిల్లుని పూడ్చామనుకోండి, అప్పుడు ఆ ట్యాంక్ నిండుతుంది కదా. అట్లాగే మనము ఏ ఏ విషయాల వల్ల శక్తిని కోల్పోతున్నామో తెలుసుకొని అలా కాకుండా మనం జాగ్రత్త పడగలిగితే ధ్యానంలో పొందాల్సిన లాభాలు మనము పొందుతాం అనమాట. సో ఈ ఈ శక్తి కోల్పోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, శక్తిని కోల్పోకుండా ఉంటే పొందే లాభాలు ఏంటి అన్న విషయాలు కొంతమంది తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ పాయింట్ చెప్పే ముందు ఫస్ట్ మన ఇంద్రియాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మనకి రెండు రకాల ఇంద్రియాలు ఉంటాయి. ఒకటి బాహ్యేంద్రియాలు, రెండు అంతరేంద్రియం. బాహ్యేంద్రియాలు మళ్ళీ రెండు రకాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. ఈ రెండు కూడా బాహ్యేంద్రియాలే. తర్వాత అంతరేంద్రియం ఉంది, అదేంటంటే మనసు. సో ఈ జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, చర్మము. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి ఇవన్నీ కూడా జ్ఞానాన్ని మెదడుకు అందిస్తూ ఉంటాయి. అందుకే వీటిని జ్ఞానేంద్రియాలు అంటాం. మనం చూసేది, మనం వినేది, మన వాసన చూసేది, మన టేస్ట్ చూసేది, మన చర్మం అంటే ఆ, వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఇవన్నీ కూడా మనం అందిస్తుంటాం, జ్ఞానం అందిస్తుంటాం కాబట్టి మన మైండ్కి అవి జ్ఞానేంద్రియాలు అంటారు, జ్ఞానం అందిస్తున్నాను. మరి కర్మేంద్రియాలు అంటే ఏంటి, కర్మలు చేసేవి. నోరు, చేతులు, కాళ్ళు, శిశ్నము, గుదము, మలమూత్ర ద్వారాలు అన్నమాట. సో ఇవి 10. తర్వాత ఒకటి అంతరేంద్రియం ఏంటి, మనసు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ పాయింట్గా ఇంద్రియాల్ని అవసరమైనంత మేరకే ఉపయోగించాలి అని చెప్తున్నారు. ఈ ఇంద్రియాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంద్రియాల్ని అవసరమైనంత వరకే ఉపయోగించాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ, ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయము 58వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏంటంటే యథా సంహారతే ఛాయా కూర్మాంగో నీవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థవ్యస్తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్పేసి చెప్పారు. అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే తాబేలు తన అవయవాల్ని అన్ని వైపుల నుంచి ఎలాగైతే ముడుచుకుంటుందో అలాగే మానవుడు తన ఇంద్రియాల్ని అంతర్ముఖం చేయడం వల్ల తన శక్తి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇంకా ఇంకొంచెం వివరిస్తే తాబేలు తనకు అవసరం లేనప్పుడు అవయవాలన్నింటినీ కూడా లోపలికి ముడిచేసుకుంటుంది. మనం గమనించదు, మనం చూస్తూనే ఉంటాం కదా, దాని చేతులు కాళ్ళు ఏం కనపడవు, అది లోపలికి ముడిచేసుకొని కదలకుండా అలా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంద్రియాలకి విశ్రాంతినిస్తోంది. ఆ ఇంద్రియాలకి విశ్రాంతిని ఇవ్వడం వల్ల అవి శక్తివంతంగా తయారవుతాయి అన్నమాట. సో మళ్ళీ దానికి ఎప్పుడైతే అవసరమో అది వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది, ఎందుకంటే అది శక్తివంతంగా తయారయ్యాయి కాబట్టి. అట్లాగే మానవుడు కూడా తన ఇంద్రియాలని అవసరమైనంత మేరకే ఉపయోగించాలి, అవసరానికి మించి ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే శక్తిని కోల్పోతాడు అని చెప్పేసి చెప్పడం. ఎలా అయితే తాబేలు ఎలా అయితే అవసరానికి ఉపయోగించుకుందో అలాగే మనం కూడా ఉపయోగించుకొని మిగతా సమయాల్లో దాన్ని అంతర్ముఖం చేయాలి అంటున్నారు. అంటే కళ్ళు మూసుకోవాలి, వేళ్ళలో వేలు పెట్టుకొని, అంటే మనం నోరు కట్టేయాలి, ఆ అన్ని ఇలా అంటే మనం ధ్యానంలో కూర్చోవాలని చెప్పడం అక్కడ. అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనం ధ్యానం చేసేటప్పుడు మధ్యలో కళ్ళు తెరవకూడదు, నోరు తెరవకూడదు అంటారు పత్రికారు. ఎందుకంటే చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు పిరమిడ్స్ లో కానీ అయితే ఇంట్లో కొంతమందిని పిలుచుకున్నారు, ధ్యానాన్ని కూర్చుంటారు, కానీ ఎవరినో వచ్చారనుకోండి గమ్ముకుని కళ్ళు తెచ్చేస్తారు. ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే 40% శక్తిని కోల్పోతామట. మనం సంపాదించుకున్న శక్తిలో 40% శక్తిని కోల్పోతామట. అట్లాగే కొంతమంది చూడండి, ఈ ధ్యానం చేయని వాళ్ళు చేసే వాళ్ళని ఊరికి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళే. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, సో వాళ్ళకి సమాధానం ఇవ్వాలి కదా అని వీళ్ళు మాట్లాడతారు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే 40% శక్తిని కోల్పోవడం జరుగుతుంది. అందుకని మనము ధ్యానం చేసేటప్పుడు మనం చెప్పేసేయాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఉమ్, అని ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి తలపేసేసుకొని ఒక 1 అవర్ చేయాలనుకుంటే 1 అవర్ ఎంతసేపు అయినా సరే మనము నిశ్శబ్దమైన వాతావరణంలో మనము అంటే మన ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్న ఒక రూమ్ లోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకుంటేనే మనకి ఉపయోగం ఉంది మాస్టర్స్. లేకపోతే కళ్ళు తెరవడము, ఇలా నోరు తెచ్చి మాట్లాడటం చేయడం వల్ల మనం శక్తిని కోల్పోతామని చెప్తున్నారు. అంతేకాదు
చూడండి, చాలా మంది మరి మధ్యాహ్నం అంతా అంటే టైం పాస్ అవ్వడానికి కొంతమంది ఆ టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటారు. సీరియల్స్ పైన సీరియల్స్ చూస్తూ ఉంటారు. మనం ఏమో ఒక పాయింట్ చెప్పాలనుకుంటాను మాస్టర్స్, ఇలా అంటే ఇలా టైం అంతా అలా వృధా చేయడము అంటే అక్కడ కళ్ళుకి చెవులకి రెస్ట్ లేదు. ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ అది చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు అయితే. లేదు, ఇప్పుడు మొబైల్స్ చూడండి, మొబైల్స్ లో నకసిక పర్యంతం అని చెప్పొచ్చు మనం. అంటే కాలు కోటి నుంచి తల వరకు సంబంధించిన అన్నిటికి వీడియోస్ ఉన్నాయి. సో జుట్టు దగ్గర నుంచి కాలికోటి వరకు అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి. తలకు సంబంధించి, ఆ జుట్టుకు సంబంధించింది, ఫేస్ కు సంబంధించింది, ఫుడ్ కు సంబంధించింది, ప్రతి దానికి వీడియోస్ ఉన్నాయి. అవి చూస్తూనే ఉంటారు ఒకటి తర్వాత ఒకటి. స్నాక్స్ అంటారు, బ్రేక్ఫాస్ట్, వెరైటీ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు, వెరైటీ లంచ్లు అంటారు, ఈ వీటిని చూస్తూ ఉంటారు. ఇలా ఎన్నో అంటే మనం ఇంద్రియాలని, కళ్ళని, ఈ చెవులని అవసరానికి మించి ఉపయోగిస్తున్నాము, వాటిని చూస్తున్నాము. ఇంకా కొంతమంది మరి గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, టైం పాస్ అవ్వట్లేదని చెప్పి. చుట్టాలతోనో, బంధువులతోనో, ఫ్రెండ్స్తోనో ఎవరితో ఒకరికి ఊసుకొని కబుర్లు మాట్లాడుతుంటారు ఆడవాళ్ళు. మన ఎదురింటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో, పైన వాళ్ళతో, కింద వాళ్ళతో, ఇలా అవసరం లేని విషయాలన్నిటిని మాట్లాడి ఆ చెత్తంతా కూడా పోగేస్తారు మాస్టర్స్. మనసులో ఆ చెత్తంతా పోగేస్తారు. ఇలా నోటి ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా చెత్త ఇన్ఫర్మేషన్ అంతా పోగేసేసి మళ్ళీ ధ్యానంలో కూర్చొని నాకు ఆలోచనలు వస్తున్నాయి అని ఫీల్ అవుతారు. అందుకని అంటే ఇలా ఎక్కువగా మాట్లాడటము కానీ ఈ కళని, చెవులని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి శక్తిని కోల్పోతూ ఉంటాయి. అవి అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలి, కానీ అంతకన్నా యూజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా పత్రికారు ఏమంటారంటే, మీకు వీలైతే మౌనం పాటించండి, వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మౌనం పాటించండి అని చెప్తారు. అలా ఎందుకంటే మౌనం పాటించడం వల్ల మన నోటికి రెస్ట్ వస్తుంది, విశ్రాంతిని ఇచ్చినట్టు అవుతుంది. అలా మనం మౌనంగా ఉండి ఉన్న తర్వాత మనం మాట్లాడే ఏ మాట అయినా చాలా పవర్ఫుల్ గా, ఆ శక్తివంతంగా ఉంటుందంట మాస్టర్స్. ఇంకా పత్రిక చెప్తారు, మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఎరుకతో మాట్లాడండి అని చెప్తారు. ఎందుకంటే ఎ- ఎప్పుడైతే మనము ఆలోచించకుండా మాట్లాడతామో, అలాగే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో, అప్పుడు అపస్వరాలు దొర్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ అపస్వరాలు అంటే మాట్లాడిన కూడా మాటలు, ఎన్నో మాటలు వచ్చేస్తూ ఉంటాయి నోట్లు. అంటే ఒకరిని కామెంట్ చేయడం కానీ, ఒకరిని అంటే ఏదో విమర్శించడం కానీ, ఏదో ఒకటి మూడో వ్యక్తి ప్రస్తావన రావచ్చు, లేకపోతే ఇతరులను బాధ కలిగించే విధంగా ఉండొచ్చు ఆ మాటలు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, ఎందుకంటే ప్రతి మాట కూడా కర్మే అని. అప్పుడు ఆ అపస్వరాలు దొరకడం వల్ల మనకు తెలియకుండా ఎన్నో కర్మలు మన ఖాతాలో జమ చేయబడిపోతాయి. మళ్ళీ వాటి యొక్క ఫలితాన్ని మనమే అనుభవించవలసి వస్తుంది. అందుకని మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఉదాహరణకి చూడండి, ఆ, ఒక కపుల్ కి పిల్లలు లేరనుకోండి, అదే పనిగా ఎలా మాట్లాడతారంటే, అయ్యో ఇన్ని సంవత్సరాలు అయినాక ఇంకా పిల్లలు కలగలేదే అంటారు. అప్పుడు వాళ్ళ మనసు చివుక్కుమంటుంది. వాళ్ళ వాళ్ళు తెలుసు, వాళ్ళ బాధ పడుతున్నారు కదా, మీరు అన్న మనం ఆ మాట అన్నందుకు వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు కదా. అది కూడా కర్మే. కొంతమంది పుల్ల విరుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి భార్య భర్త మధ్య గొడవలు పెట్టే మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. ఇలాంటి రకమైన మాటలు ఇవన్నీ కూడా అపస్వరాలే. అట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుంది, కర్మలు పోగేసుకున్న వాళ్ళం అవుతాము. అందుకని మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి మాటే నీ నుదిటి రాత అంటారు పత్రికారు. భగవంతుడు మన నుదిటి మీద ఏం రాత రాయడు, మన మాటలు మన చేతలే వల్లనే మనం మన నుదిటి మీద రాత మనమే రాసుకుంటాం. అందుకే నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట కూడా నీ నోటి వెంట రాకూడదు అని చెప్తారు. సో మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి, అసలు అవసరమైతేనే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు పత్రికారు.
అంటే ఈ శక్తి యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటే ఆ శక్తిని కోల్పోతే వచ్చే నష్టం కనుక మనకు అర్థమవుతే మనం వాక్కును చాలా తక్కువగా ఉపయోగిస్తాము అని చెప్తారు పత్రిక గారు. శక్తి చాలా గొప్పదండి. అంటే ఆ శక్తిని కనుక మనం ఇలాంటి పొరపాట్లు చేసి కోల్పోతే మనం ఎంతో ఎంతో నష్టపోతాం. అందుకని ఈ ఇంద్రియాల్ని అవసరమైనంత మేరకే ఉపయోగించాలి. అంతేకాకుండా మరి అంతరేంద్రియమైన మనసు కూడా అండి. ఆ మనసును కూడా చాలా అవసరమైనంతకే ఉపయోగించాలి. ఇప్పుడు ఆ మనసుతో చెప్పిన విధంగానే మనం రోజువారీ పనులను చేస్తూ ఉంటాం. అయినా సరే ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించాలి. తర్వాత దాన్ని కామ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, కాస్త తీరిక దొరికినా సరే ఏదో విషయాన్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కొంతమంది చూడండి ఓవర్ థింకింగ్. ఒకే విషయాన్ని పట్టుకొని ఆలోచిస్తూనే ఉంటారు. పదే పదే, పదే పదే, పదే పదే తలుచుకొని ఆలోచిస్తారు. అలా ఆలోచించి మానసిక అశాంతికి లోనవుతారు. ఎందుకంటే అదేదో బాధాకర సంఘటన అయితేనే అంతసేపు ఆలోచిస్తారు. ఆలోచించి ఆ అశాంతికి లోనే అక్కడ శక్తి కోల్పోతారు. ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారనుకోండి. అప్పుడు కూడా వాళ్ళు శక్తిని కోల్పోతారు. అందుకని పత్రికారు ఏమంటారంటే నీకు 5 నిమిషాలు సమయం దొరికినా నువ్వు ధ్యానంలో కూర్చో అంటారు. ఆ మనసుని పనిచేయనీవాకు. నీకు 5 నిమిషాలు ఖాళీ దొరికినా, 10 నిమిషాలు ఖాళీ దొరికినా, 15 నిమిషాలు ఖాళీ దొరికినా ధ్యానంలో కూర్చో. ఎందుకంటే ధ్యానం ఎంత గొప్పది. మనం ఇంద్రియాలని, మన మనస్సుకి అన్నిటికీ విశ్రాంతి దొరుకుతుందక్కడ. సో, అలా విశ్రాంతి దొరకడం వల్ల ఏమవుతుంది అక్కడ శక్తి ఆదా అవుతుంది. ఇప్పుడు చూడండి పొద్దున్నుంచి రాత్రి వరకు మనం పనులు చేస్తూనే ఉంటాం అనుకోండి. రాత్రి కల్లా మనం అలసిపోతున్నాం. ఎందుకు? శక్తి ఖర్చయిపోతూ ఉంటుంది మనకి. కానీ రాత్రి పడుకున్నప్పుడు ఏమవుతోంది? ఈ ఇంద్రియాలకి, మనసుకి విశ్రాంతి దొరుకుతుంది. అందుకని అక్కడ శక్తి ఆదా అవుతుంది. మరి మనము గాఢ నిద్రావస్థలోకి చేరుకున్నప్పుడు విశ్వశక్తి మనలోకొస్తుంది. సో, అక్కడ శక్తి కొంచెం పెరుగుతుంది. కానీ ధ్యానంలో బాగా వస్తుంది మనకు విశ్వశక్తి. ధ్యానము, నిద్ర 2 ఒకటే అండి. అవస్థలు రె 2 ఒకటే. ఇంచుమించు 2 ఒకటే. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎరుక ఉండదు. నిద్రలో ఎరుక ఉండదు. మనము రోజు ఆ గాఢ నిద్రావస్థలో, ఆ సుషుప్తావస్థలో మనము ఆ భగవంతుడితో ఉంటాం. కానీ అది మనకి తెలీదు. నిద్రలో ఉంటాం కాబట్టి. చూడండి పొద్దున్న లేచినప్పుడు నాకు ఎంత బాగా నిద్ర పట్టిందంటే అంటాం. అది ఎలా చెప్పగలిగాము? అక్కడ మనకి ఆ భగవంతుడితో ఉన్నాం. మంచి ని అంటే దాన్ని గాఢ నిద్రా స్థితి అంటారు. అంటే సుషుప్తావస్థ అంటారు దాన్ని. మరి ధ్యానంలో కూడా మనకి ఆ స్థితి వస్తుంది. ఎప్పుడైతే శరీరం పనిచేయట్లేదు, మనసు పనిచేయట్లేదో అప్పుడు మనము ధ్యాన స్థితిలోకి చేరుకుంటాం కదా! అక్కడ మనకి ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. జరిగేది 2 ఒకటే. కానీ ఇక్కడ తెలుస్తుంది మనకి, ఇక్కడ తెలీదు. అంతే డిఫరెన్స్. సో, ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించినప్పుడు శక్తి మనకి అపారంగా పెరుగుతుందనమాట. అందుకని అంటే ఈ గాఢ నిద్ర అవస్థలో ఈ సుషుప్తావస్థలో ఈ సుషుప్తావస్థలో తర్వాత ఈ ధ్యాన స్థితిలో కూడా మనం ఆ విశ్వశక్తిని తీసుకుంటాం కాబట్టి ఆ శక్తిని మనము కోల్పోకుండా ఉండాలి. ఏ విధంగానూ మన శక్తిని కోల్పోకూడదు అని తెలుసుకోవాలి. ఇంకా ఎప్పుడైతే మనము చూడండి ఈ శక్తి మనలోకి పెరుగుతూ ఉన్నప్పుడు ఆ మనకి ప్రవర్తనలో మార్పు వస్తుంది మాస్టర్స్. అంటే ఈ శక్తి పెరిగినప్పుడు మనలో మన గుణాలలో, మన ఆచరణలో, చేతల్లో, మాటల్లో అన్నిట్లో కూడా మార్పనేది మనము గమనించవచ్చు. అంటే ఈ గుణాల బట్టే మన ఆలోచన, చేత, మాట, ప్రవర్తన అన్నీ కూడా మన గుణాల బట్టి ఉంటాయి. సో, ఇప్పుడు చూడండి గుణాలు అంటే తమో గుణము, రజో గుణము, సాత్విక గుణము ఈ గుణాలు అంటారు వీటిని. సో, ఈ గుణాలు మనసుకు సంబంధించినవి. సో, ఈ మొదట్లో మనకి చెడుగా ఉండే ఈ ఈ
ఈ గుణాలు, ఈ తమో గుణము రజోగుణం మనకు ఉంటాయి కాబట్టి అవి చెడు గుణాలు కాబట్టి వాటి బట్టే మన ఆలోచనలు కానీ మన చేతలు మాటలు ప్రవర్తన మన తిండ్లు అంటే కొంతమందికి చెడు వ్యసనాలు ఇవన్నీ ఉంటాయి. కానీ శక్తి పెరిగినప్పుడు వీటిల్లో మార్పు అనేది వస్తూ ఉంటుంది అనమాట. అన్ని ఈ గుణాలు ఈ చెడు గుణాలు తొలగిపోతాయి. సో అక్కడ మనకు మనసు శుద్ధత్వంలోకి వస్తూ ఉంటుంది అనమాట. అయితే బుద్ధుడిని ఒకసారి ఒక ఆసామి అడుగుతాడు. ఏంటి అంటే, ఆ, మరి మీరు ధ్యానం చేస్తున్నారు కదా, మీరు ఏం పొందారు అని అడుగుతాడు ఆసామి. అప్పుడు బుద్ధుడు అంటాడు, నేనేం పొందలేదు కానీ నేను ఎన్నో పోగొట్టుకున్నాను అని చెప్తాడనమాట. అదేంటి ధ్యానం చేస్తే ఏమైనా పోగొట్టుకుంటారా అనేసి అంటాడు. ఆశ్చర్యపోతాడు, ధ్యానం చేస్తే పోగొట్టుకోవడం ఏంటి అని. అప్పుడు బుద్ధుడు అంటాడు, నేను స్వార్థము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, గర్వము, అహంకారము, మరణ భయము ఇవన్నీ పోగొట్టుకున్నాను అని చెప్తాడు. మరి అవన్నీ ఎలా పోగొట్టుకున్నాడంటే ఆ ధ్యానంలో పొందిన శక్తి వల్లనే ఇవన్నీ పోగొట్టుకోగలిగాడు. అయితే ఇక్కడ ఆ చాలా మంది ఏమనుకుంటారంటే బలము శక్తి రెండు ఒకటే అనుకుంటారు. శక్తి అన్నా బలం అన్నా ఒకటి అనుకుంటారు, కానీ ఆ రెండు డిఫరెంట్ అన్నమాట. బలం అనేది శరీరానికి సంబంధించింది. ఇప్పుడు ఆ మన శరీరం కనుక బాగా పుష్టిగా ఉందనుకోండి, ఆ బాగా బలంగా ఉన్నారు అనేసి అని చెప్తాము. శరీరం శుష్కించిపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళు బలహీనంగా ఉన్నారు అని చెప్తాము. ఎందుకంటే మన కంటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. కానీ శక్తి అనేది పెరిగిందా లేదా అనేది మన కంటికి కనిపించదు. మరి మనకి ఎలా తెలుస్తుంది అంటే అది మన ప్రవర్తన బట్టి. ఇప్పుడు ఎవరైతే ఈ ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళల్లో మరి ఆ ఆలోచనలు, పనులు, మాటలు, అంటే ఆలోచన విధానం కానీ వాళ్ళు చేసే పనులు, మాటలు, వాళ్ళ ప్రవర్తన వీటన్నిటిలో కూడా ఎటువంటి మార్పు లేదనుకోండి, అంటే ఈ ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటే వాళ్ళలో శక్తి పెరగనట్టు. కానీ వాటన్నిటిలో కూడా మార్పు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా శక్తి పెరిగింది అని అర్థం. సో ఆ శక్తి పెరిగే కొద్దీ మన సాధన చేస్తున్న కొద్దీ శక్తి పెరిగే కొద్దీ ఆ దైవిక లక్షణాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి మాస్టర్స్. ఎందుకంటే ఈ ఒక్కొక్క చెడు తొలగిపోతూ ఉంటుంది మనకి. ఆ చెడులన్నీ తొలగిపోతూ మనకి దైవిక లక్షణాలు వస్తూ దైవ స్వరూపులుగా మనం కూడా మారుతూ ఉంటాం అన్నమాట. అంటే ఎదుగుతూ ఉంటాం. ఇప్పుడు ఆ దేవుళ్ళుగా మనం ఎవరైతే కొలుస్తున్నామో వాళ్ళందరూ కూడా అనంత శక్తి స్వరూపులు. కానీ గమనిస్తే చూడండి, ఒక రమణ మహర్షిని చూడండి, ఒక పత్రికాని చూడండి, ఎవరైనా ఈ గొప్పవాళ్ళు వీళ్ళందరినీ చూసినప్పుడు మరి వాళ్ళు మనం ఎలా అయితే ఈ శరీరంతో ఉన్నామో వాళ్ళు అదే శరీరంతో ఉన్నారు. మనం ఏం పనులు చేస్తున్నామో వాళ్ళు అదే చేస్తున్నారు. అంటే మనం తింటున్నామో, తాగుతున్నామో, వింటున్నామో, చూస్తున్నామో అన్ని వాళ్ళు చేస్తున్నారు. కానీ మరి మనమేమో సామాన్యులుగా ఉన్నామో, వాళ్ళేమో చాలా గొప్పవారుగా ఉన్నారు. మనమేమో ఆశీర్వదించమంటున్నామో, వాళ్ళేమో ఆశీర్వదిస్తున్నారు. ఏంటి ఇంత తేడా? వాళ్ళకి మనకి ఎందుకు ఇంత తేడా అంటే ఆ శక్తి, మనం ధ్యానంలో సంపాదించుకున్న శక్తిని మనం చేసే తప్పులు పొరపాట్ల వల్ల కోల్పోతున్నాము. వాళ్ళు ధ్యానం చేసి పొందిన శక్తిని వాళ్ళు కోల్పోకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ శక్తి వల్ల వాళ్ళంతా గొప్ప స్థాయిలో ఉండి ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు, లోక కళ్యాణకర పనులు చేయగలుగుతున్నారు. కానీ మనం ఏంటంటే సామాన్యులుగానే ఉండిపోతున్నాము. ఎందుకంటే మనం చేసే తప్పుల పొరపాట్ల వల్ల సంపాదించుకున్న ఏ కొంచెం శక్తి కూడా మనము కోల్పోతున్నాము. అంటే శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. ఇప్పుడు రమణ మహర్షిని చూస్తే ఆయన పర్సనాలిటీ ఎలా ఉంటుంది? ఆయన చాలా సన్నగా ఉంటారు, మరి ఆకర్షణీయంగా ఏమి ఉండరు. కానీ ఎన్నో వేల లక్షల మంది ఆయనకి ఆకర్షితులయ్యారు. ఎందుకు అంటే ఆయనకున్న ఆ జ్ఞానం, అంటే ఆ శక్తి అంటే ఏంటి? శక్తి పెరిగే కొద్దీ జ్ఞానమే, అంతమైన జ్ఞానం వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఆ జ్ఞానం కోసమే అంటే ఎంతో మంది అలా ఆకర్షితులే అంటే ఆ జ్ఞానం కోసమే. మరి పత్రి గారు అంటే జ్ఞాన భాండాగారం, జ్ఞాన నిధి అని చెప్పొచ్చు. ఎంత జ్ఞానాన్ని మనకు అందించారు. అందుకే ఇన్ని లక్షల మంది ఆయనకు ఆకర్షితులయ్యారు. ఒక ధ్యాన మార్గాన్ని అందించడమే కాకుండా ఎంతో జ్ఞానాన్ని అందించారు.
ఎంత ఆ, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనం అందరం కూడా ఈ మార్గంలోకి రాగలిగాము. అందరూ వస్తున్నారా అంటే రావడంలా, మనం తక్కువ మంది మార్గంలోకి వచ్చాము. ఈ మార్గానికి మనం ఆకర్షితులు అయ్యాము అంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము చెప్పాలంటే. ఎందుకంటే ఈ మార్గం అనేది మన జన్మలని అంటే మన కర్మలని తద్వారా జన్మలను తగ్గించే మార్గం ఇది. సో ఆ, మరి అందుకనే అంటే ఇక్కడ శక్తి అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ శక్తిని కాపాడుకుంటున్నారు, మన శక్తిని కోల్పోతున్నాము. ఎప్పుడు శక్తిని కోల్పోతామో మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఏమి ఉండదు. అందుకని మన ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరము అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని పత్రిక అంటారు కఠినమైన ఆహార నియమాలు పాటించాలి అంటారు. అంటే సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి అని చెప్పారు. ఈ తమో గుణ ప్రధానమైన ఆహారము, రజోగుణ ప్రధానమైన ఆహారం పూర్తిగా మానేసేయాలి అని చెప్పారు. మరి తమో గుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, ఈ ఆహారాలు ఏంటి కొంచెం తెలుసుకుందాం మాస్టర్స్. చూడండి, ఈ గుణాలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసుకు సంబంధించినది. మరి మనసు యొక్క మూలం ఏంటి అంటే మనం తినే ఆహారం. సో మనం తినే ఆహారం బట్టే మన మనసు, తద్వారా మన గుణాలు కూడా. సో ఇప్పుడు ఈ రజోగుణ ప్రధానమైన ఆహారం ఏంటి అంటే మాంసాహారము, కోడిగుడ్డు, వెల్లుల్లి. ఇవి తింటే రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. మరి రజోగుణం అంటే ఏంటి అంటే ఆ రజోగుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే అన్నీ నాకే తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పినట్టే అందరు వినాలి, నేను చెప్పినట్టే అందరూ చేయాలి, నా మాటే నెగ్గాలి, నేనే అందరికన్నా గొప్పగా ఉండాలి, అందరు నన్ను గొప్పగా అనుకోవాలి, అధికార కాంక్ష. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అంటే వీళ్ళకి ఏంటంటే ఆ మనసులో ఏమైనా కోరిక అంటే వీళ్ళు మనసు ప్రభావంలో ఉంటారు. ఆ మనసులో ఏమైనా కోరిక పుట్టింది అనుకోండి, ఆ కోరిక తీర్చుకునే దాకా వాళ్ళు వదలరు అనమాట. దానికోసం వాళ్ళు ఎంతవరకైనా దిగజారిపోతారు. ఆ కోరిక సమంజసమా కాదా అన్న విషయం కూడా ఆలోచించరు వాళ్ళు. ఆ మనసులో ఒక కోరిక పుట్టింది, ఆ కోరిక తీర్చేసుకోవాలంతే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మరి రామాయణంలో రావణాసురుడు. ఆయన షట్శాస్త్రాలు చదివాడు, వేదాంగాలు చదివాడు, ఆయన రావణ బ్రహ్మ అంటారు, ఆయన ఎంతో గొప్పవాడు. కానీ ఆయనకి మనసులో పుట్టిన ఆ కోరిక, పరస్త్రీని కోరాడు, కోరకూడని కోరిక కోరాడు. కోరుకున్న మరి ఆలోచించాడా, అది అది కరెక్టేనా కాదని ఆలోచించాడా, ఆలోచించలేదు. ఏమైనా సరే ఆ కోరికని తీర్చుకోవాలి అనుకున్నాడు. యుద్ధానికి కూడా రెడీ అయ్యాడు. చివరికి ఏమయ్యాడు, పతనం అయిపోయాడు. మరి ప్రస్తుత సమాజాన్ని గమనిస్తే ఈ రజోగుణంతో ఉండే వాళ్ళకి కోరికలు ఎట్లా ఉంటున్నాయి, విపరీతంగా ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఒక చూడండి, ఎంతసేపు ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరికి రజోగుణ లక్షణాలు ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుందంటే ఎంతసేపు వాళ్ళకి పక్క వాళ్ళని చూసి నాకు అది కావాలి అని అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే వాడికి ఇల్లు ఉంది, నాకు ఇల్లు కావాలి, వీడికి కారు ఉంది, నాకు కారు కావాలి. ఆవిడేమనుకుంటుంది, ఆవిడకి ఇంత బంగారం ఉంది, నాకు బంగారం కావాలి. ఇలా కోరికలు, ఆ కోరికలను తీర్చుకోవడానికి ఎంతవరకైనా దిగజారుతారు. ఏం చేస్తారు, లోన్లు పెట్టుకుంటారు, లోన్లు పెట్టుకొని ఇల్లు కొంటారు, అన్ని రకాల వస్తువులు సమకూర్చుకుంటారు. కరెక్టే. కానీ మరి ఆ లోన్ రీపే చేయలేకపోతే పరిస్థితి ఏంటి, ఒక వాళ్ళ వ్యాపారం నష్టం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి అప్పులు వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు వచ్చి మీద పడతారు. మరి ఇతనేమో పే చేయలేకపోతాడు, అప్పుడు ఏంటి పరిస్థితి. పేపర్లో వస్తుంది ఒక ఫోటో, ఏమని, ఆర్థిక ఇబ్బందులతో అప్పులు బాధ పడలేక సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీ అని చెప్పేసి వస్తుంది. చూస్తున్నాం కదా పేపర్లో. అంత పరిస్థితికి ఎందుకు మరి చూడండి, ఇప్పుడు ఆ కోరిక తనకి, తన సంపాదనకి తగ్గ కోరికలు ఉంటే తప్పు లేదు. తన సంపాదనకి మించి కోరికలు, ఒక కోరికో రెండో కాదు, అందరికన్నా గొప్పగా ఉండాలి అని తాహతకు మించి అప్పులు చేయడము. ఆ కోరికలు తీర్చుకోవాలని ఎట్లా ఉంటుందంటే ఆ రజోగుణం అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ రజోగుణాన్ని అలా ప్రేరేపించేది ఎవరు అంటే రజోగుణ ప్రధానమైన ఆహారం. అందుకని ఆ ఆహారాన్ని వదిలేయాలి. అది తిన్నంత వరకు ఇది ప్రేరేపిస్తూనే ఉంటుంది, అప్పుడు కోరికలు పుడుతూనే ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకునేందుకు నిద్ర పట్టదు. దానికోసం ఎంతవరకైనా దిగజారిపోతారు, చివరికి కష్టాల పాలు అవుతున్నారు.
అందుకని ఆ రజగుణ ప్రధానమైన ఆహారాన్ని పూర్తిగా వదిలేయాలి. అలాగే తమో గుణ ప్రధానమైన ఆహారాలు ఏంటి, పాసిపోయినవి, పులిసిపోయినవి, నిల్వ ఉన్నవి ఇవి తినకూడదు. మరి చూడండి, కొంతమంది పొద్దున్నే వంట చేస్తారు. ఆ ఏమైనా ఐటమ్స్ మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టుకునేసి మళ్ళీ సాయంత్రం తింటారు. సాంబార్ లాంటి ఐటమ్స్ ఏంటి, ఇంకా మిగిలినాయి అనుకోండి, రేపు పొద్దున ఇడ్లీకో దోశకో ఆ సాంబార్ నంచుకొని తినేస్తారు. అంటే ముందు రోజు చేసింది రేపటి వరకు కూడా తింటూ ఉంటారు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. అప్పుడు ఏమవుతుంది, ఆ తమోగుణం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మా తమోగుణ లక్షణాలు ఏంటి అంటే సోమరితనము, బద్ధకము తమోగుణ లక్షణాలు. ఎంతసేపు కూడా ఆ శరీరాన్ని సుఖపెట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు రామాయణంలో చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు, కుంభకర్ణుడు. అతను ఏం చేస్తుంటాడు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. అంటే ఎంతసేపు ఆ శరీరాన్ని పెట్టడమే ఆయన పని. అలాగే ఇప్పుడు మన సమాజంలో ఈ తమోగుణంతో ఉండే వాళ్ళు ఎంతసేపు బద్ధకంగా ఉంటారు, సోమర్తనంగా ఉంటారు, ఏ పని చేయరు. మనం ఏమైనా పని చెప్పామనుకోండి, నన్ను సుఖపడనివ్వరు వీళ్ళు అని చెప్పేసి తిట్టుకుంటూ పనిచేస్తారు, లేదా చేయను అని చెప్పేస్తారు. అంటే ఇప్పుడు ఇది ఎలా మనకి, ఇప్పుడు ధ్యానం కూడా చేయరనమాట. ఇప్పుడు ఈ బాగా తమోగుణంగా ఉన్నా అనుకోండి, అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు చేయకపోతేనే ఏంటిలే, మళ్ళీ రేపు చేసుకోవచ్చులే అని వాయిదా వేసేస్తుంటారు ధ్యానాన్ని. అంటే ఈ పాసిపోయినవి కానీ పులిసిపోయినవి, ఇప్పుడు పెరుగు, మజ్జిగ, ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవన్నీ పులిసిపోతాయి. సో అలా పులిసిపోయినవి అస్సలు వాడకూడదు. అలాగే ఆ, నిల్వ ఉండేవి, పత్రిక చాలా స్పష్టంగా చెప్తారు. ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్ గా వండుకోండి. పొద్దుట అన్నం పొద్దుటిది పొద్దుటే, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేడిగా ఫ్రెష్ గా వండుకోండి. అంతే తప్ప మీరు పొద్దుటివి సాయంత్రం, సాయంత్రం నెక్స్ట్ డే ఇట్లా తినకండి అని చెప్పేసి చాలా చాలా స్ట్రిక్ట్ గా చెప్తారు. అలాగే ఈ మాంసాహారం కూడా మాస్టర్స్, ఇప్పుడు ఈ మాంసాహారం, ఈ రజోగుణ ప్రధానమైన ఆహారమైన మాంసాహారం కానీ కోడిగుడ్డు, వెల్లుల్లి ఇవి ఉన్నాయి కదా. ఈ మాంసాహారం ఏంటంటే ఈ ఆ ఆ, అంటే పత్రికారు ఎంత స్పష్టంగా చెప్పారని రాఘవరావు సార్ దంపతులు చెప్తారంటే, ఆ పాత్రలో కూడా మీరు మళ్ళీ శాకాహారం వండుకోవద్దు అంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో మాంసాహారము తినే వాళ్ళు ఉంటారు. ఆ ఈ మాంసాహారం నుంచి మారి, అంటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు శాకాహారులుగా మారిన వాళ్ళు ఉంటారు. అప్పుడు మీరు సెపరేట్ గా అన్ని పాత్రలను సెపరేట్ గా పెట్టుకోండి. అంతే తప్ప అందులో వదిలే మీరు వండి తినద్దు, ఎందుకంటే మీ శక్తిని కోల్పోతారు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఎందుకంటే మాంసాహారం అనే పాత్రలో కనుక శాకాహారం వండితే ఆ మాంసాహార దోషం ఉంటుంది. ఇప్పుడు ఒక ఇంగువ డబ్బాలో ఇంగువ అయిపోయిన తర్వాత కడిగిన తర్వాత మనం అందులో మనం ఏం స్టోర్ చేయం కదా, ఎందుకంటే ఆ ఇంగువ వాసన ఆ దోషం ఉంటుందని. అట్లాగే ఈ మాంసాహారం వండిన పాత్రలో శాకాహారం వండినా సరే, అది కడిగి వండినా సరే ఆ దోషం ఉంటుంది. అది అప్పుడు అది మీరు కనుక మీరు తీసుకుంటే, మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ధ్యానం దానివల్ల పొందిన శక్తి మొత్తం కూడా మీరు ఆ కోల్పోవలసి వస్తుంది. అందుకని మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు. ఈవెన్ కత్తులతో సహా. ఒక కత్తిని ఆ మాంసాహారం ఆమ్, కోయడానికి వాడిన కత్తినే మళ్ళీ ఈ వెజిటబుల్స్ ని మనము కట్ చేయడానికి యూస్ చేయకూడదు అని కూడా చెప్తారు. అంత స్ట్రిక్ట్ గా ఉండాలి, కంప్లీట్ గా సెపరేట్ గా ఉండాలి పాత్రలు. స్పూను, గరిట, అసలు ఇదే ప్రతిదీ కూడా సెపరేట్ గా పెట్టుకోండి. అంత కఠినంగా పాటించండి, లేకపోతే మీరు చేసినంతా వృధా అవుతుంది, బురదలో పోసిన పన్నీరే అని చెప్తారనమాట. అంతేకాకుండా సరే మీరు ఎంత స్ట్రిక్ట్ గా మీరు ఆచరిస్తూ కూడా, కానీ మేము ఇలా ఫంక్షన్స్ కి వెళ్ళాము, పెళ్లిళ్ళకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ మాకు మరి మేము శాకాహారమే తీసుకున్నామని కొంతమంది అంటుంటారు. కానీ అది కూడా తప్పే అంటారు పత్రికారు. ఎందుకంటే వాళ్ళు వండే వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏమి ఉండవు. వాళ్ళు మాంసాహారం వండిన పాత్రలోనే దాన్ని ఖాళీ చేసి శాకాహారం వండినా వండుతారు. అలాగే ఈ గరిటెని అందులో పెడతారు, ఆ గరిటెని ఇందులో పెడతారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఆ శాకాహారం భోజనం అని పేరుకి ఉన్నా అది తిన్నా కూడా మన శక్తిని కోల్పోతాము. అందుకని మీరు అక్కడ ఆహారం అంటే ఆ రోజు అంటే అక్కడ నాకు మీకు తినడానికి ఏం లేకపోతే ఒక ఐస్ క్రీమ్ తినండి, లేదా 2 అరటిపండ్లు కొనుక్కొని తినండి. అంతేకాని ఈ కక్కుర్తి పడకండి అంటారు. ఎందుకంటే ఆ మీరు కక్కుర్తి పడి ఒక్కసారికే కదా నేను అది కూడా ఉట్టి శాకాహారం తింటున్నాను కదా ఇట్లా మీరు అనుకుని కానీ తిన్నారంటే, ఇన్ని నెలలు బట్టి సంవత్సరాలు బట్టి మీరు చేసిన ధ్యానము దానివల్ల మరి పొందిన శక్తి ఇదంతా కూడా మీరు కోల్పోవలసి వస్తుంది. అందుకని చాలా కఠినాతి కఠినమైన ఆహార నియమాలు పాటిస్తే కానీ శక్తిని కోల్పోకుండా ఉంటాము. తద్వారా మనం లాభాలు పొందడం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ మనం మొదటికి వస్తాము. ఇప్పుడు మనకి పాము పట్టం అనేది చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, వైకుంఠపాళి అని. అదేంటి, ఆ డైస్ వేస్తే
పైకి నిచ్చిన లాడర్స్ ఉంటాయి. మనం పైకి వెళ్తూ ఉంటాం. కానీ ఏదన్నా పై వరకు వెళ్తే అక్కడ 98 ఒక నంబర్ ఉంటుంది. ఇంకా రెండు అయితే మనకి చేరిపోతాము. ఆ 98 దగ్గర అక్కడ ఒక పాము ఉంటుంది. ఆ పెద్ద పాము దగ్గర పడిందంటే అది కరెక్ట్గా రెండు దగ్గరకు వచ్చేస్తాం మనం. మీకు ఒకవేళ గుర్తుంటే అంటే ఏంటి అంటే ఇంత కష్టపడి అంత పైకి వెళ్ళి ఆ ఎట్లయితే ఆ పాము వల్ల కిందకు వచ్చేసామో అలా మనం ఇంత ధ్యానం చేసి పొందిన శక్తిని మనం ఒక్క రోజు తీసుకొని కక్కుర్తిపడి తీసుకున్న ఆహారం వల్ల ఆ శక్తి అంతా కోల్పోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తాము అని అంటున్నారు. అందుకని అస్సలు మనము ఈ ఆ కక్కుర్తి పడకూడదు. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఆహార నియమాలు చాలా కఠినంగా పాటించాలి. ఎందుకంటే ఒక పక్క మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనం ధ్యానంలో మనకు ఏం జరుగుతోంది అక్కడ? ఈ చెడు గుణాలు తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఈ తమో గుణాన్ని రజో గుణాన్ని తొలగించుకొని సాత్విక గుణంలోకి ఆల్రెడీ సాత్విక గుణం ఉన్న వాళ్ళు ఈ మార్గంలోకి వస్తారు. కానీ ఎక్కువ మంది చూడండి ఈ ప్రపంచంలో 60% తమ గుణంతో ఉండేవాళ్ళు, 30% రజోగుణంతో ఉండేవాళ్ళు ఉంటారట. అంటే ఒక 100% లో 90% తమో రజోగుణాల్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఒక 9% సాత్విక గుణంలో సత్వగుణంలో ఉండే వాళ్ళు ఉంటారనమాట. ఆ సత్వగుణంలో ఉండే వాళ్ళు ఈ మార్గంలోకి రాగలుగుతారు. పత్రికారి మార్గంలోకి ముఖ్యంగా వచ్చి మనం ఆకర్షితులం అయ్యాము అంటేనే మన అందరిలో సత్వగుణం అనేది ఉంది. కాకపోతే అందరు కూడా ఆ మిశ్రమ గుణము అంటారు. అంటే కాంబినేషన్ ఆఫ్ ఈ మూడు గుణాలలో రకరకాల పర్సంటేజెస్ లో ఉంటారు ఆ ప్రతి ఒక్కడం కూడా. కానీ ఎప్పుడైతే మనము ఈ ఈ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ ధ్యానం చేస్తూ ఉంటామో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు మలిన గుణాలు కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ అది అలా అది అర్థం చేసుకోకుండా ఒక పక్క ధ్యానం చేస్తున్న కఠినమైన ఆహార నియమాలు కనుక పాటించలేదు అనుకోండి, లేదా ఇక్కడ కక్కుర్తి పడ్డాం అనుకోండి, ఏమవుతాయి? ఆ గుణాలు మళ్ళీ వచ్చేస్తాయి. అంటే సాత్విక గుణంలోకి వచ్చినా కూడా ఒకవేళ మనం రజగుణప్రదమైన ఆహారం తీసుకుంటే మళ్ళీ మనం రజగుణంలోకి పడిపోతాము. లేదా తమగుణ ఆహారం తీసుకుంటే తమగుణంలోకి పడిపోతాము. మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాము. మళ్ళీ ఆ గుణాలను పోగొట్టుకోవడం ఎంత కష్టము. అందుకని కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ ఆ, మరి తీవ్రంగా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ చెడు గుణాలు తొలగిపోతాయి. ఈ చెడు గుణాలు తొలగిపోతే మన మనసు శుద్ధత్వంలోకి వచ్చి మన ఆత్మ జ్ఞానం వైపు మనము ఆ వెళ్తూ ఉంటాము. మనము త్వరగా అంటే ఈ ధ్యానంలో మనం పొందాల్సిన లాభాలు సంపూర్ణంగా మనం పొందగలుగుతాము. అలా కాకుండా మనము ఈ ఆహార నియమాలు పాటించకపోయినా, ఎందుకంటే ఈ తమో గుణంలో కన్నా రజోగుణంలో ఉండే వాళ్ళకన్నా సాత్విక గుణంలో ఉండే వాళ్ళకి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సాత్వికమైన ఇప్పుడు ప్లాంట్స్ ఇవన్నీ అంటే డైరెక్ట్ గా ఆ సన్ రేస్ ఎక్కువగా పడినప్పుడు వాటిలోనే ఆ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి శక్తి పెరుగుతుంది మనకి. కానీ ఈ మాంసాహారం ఈ చనిపోయిన ఇవన్నిటి వల్ల కూడా శక్తి కోల్పోతాము. సో ఇంత కష్టపడి చేసి మళ్ళా అలాంటి ఆహారం తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇంత కష్టపడి సంపాదించిన శక్తి అంతా కూడా మనకి కోల్పోయి మన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మనలో మళ్ళీ వెనక్కి పడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ ఇంద్రియాన్ని అవసరమైనంత మేరకే ఉపయోగిస్తూ తీవ్రమైన సాధన చేస్తూ ఉన్నామనుకోండి, అది కూడా సరైన సాధన శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు ఇంకా ఏ రకాల ధ్యానాలు కాకుండా ఉట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఆలోచన రహిత స్థితికి మనం చేరుకున్నప్పుడు ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు మనకి శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగినప్పుడు మనం ఎన్నో లాభాలు అనేవి పొందడం జరుగుతుంది మాస్టర్స్. సో నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మరి బ్రహ్మోస్ మెడిటేషన్ ఛానల్ వారికి మరి నాకు ఈ క్లాస్ విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ.